హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జీబీ తెలుగు గేమర్. మనం ఈరోజు అయితే మ్యాడీ సర్వర్లో ఉన్నాం. అదే మన ఎస్ఎంపి ఆడాం. ఒక ఎపిసోడ్ అయితే వచ్చింది మీకైతే. ఈ సెకండ్ ఎపిసోడ్. దానికి దీనికి ఒక రోజు తేడా వచ్చింది, అయినా వీడియోస్ రావట్లేదు. ఒక రోజు రాలేదు వీడియో. రాగానే స్వామి తిరుగుకున్నాడు. లోపలికి వెళ్ళి డోర్ వేయడానికి కూడా ఏం లేదు నాకు, ఎందుకంటే చూపిస్తాను. ఇది క్లెయిమ్ అయిపోయింది అనమాట. నేను అబాండెడ్ క్లెయిమ్ చేయగానే మా ఫ్రెండ్ క్లెయిమ్ చేసాడు. అది ట్రస్ట్ ఇస్తుంటే అవ్వట్లేదు. ఫస్ట్ అయ్యింది కానీ, ఫస్ట్ ల్యాండ్ లో ట్రస్ట్ అయింది కానీ సెకండ్ ల్యాండ్ లో ట్రస్ట్ అవ్వలేదు. చూస్తుంటున్నాను ఈ పాటికి. అయినా తల కిందకి దించుకొని వెళ్తాను. ఇదిగోండి గైస్, మన హౌస్ అయితే ఇదే. తమిళలో చూసిన హౌస్ అయితే ఇదే. ఏంటిది? థర్డ్ ఫ్లోర్ అన్నమాట. మన ఫ్రెండ్ కాదులే, వేరే వాడు. ఇటు సైడ్ గాస్ ఈడాడు మన ఫ్రెండ్ కాదు. ఇది చూసుకొచ్చితే సెకండ్ ఫ్లోర్ బెడ్. థర్డ్ ఫ్లోర్ ఏమీ లేదు, ఇంకా క్రియేట్ చేయాలి ఇంటీరియర్ కట్టాను. ఈడ ఎక్కేస్తున్నాడు. క్లైమ్ అయింది గైస్. ఇదైతే మా ఫ్రెండ్ ల్యాండ్. చూసుకోవచ్చు ఫ్రెండ్ పేరు. ఆ ఫ్రెండ్ ల్యాండ్ లో నాకు ట్రస్ట్ ఇచ్చాడు. నేనే ఈ బిల్డింగ్ అయితే కట్టాను అనమాట. తర్వాత కొంచెం థర్డ్ ఫ్లోర్ నేను కట్టాను. సెకండ్ ఫ్లోర్ కొంచెం మా ఫ్రెండ్ కట్టాడు. వీడి పని ఎడతాను చూడండి. నేనైతే వేసుకున్నది లెదర్ ఆర్మర్, ఫుల్ డ్యామేజ్డ్. మా దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి, ఇది మన లూట్ అయితే. ఇదిగోండి, ఇవన్నీ మన లూటే. మనకే ఎలా ఉంది. ఇది మన హౌస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనింగ్ అయితే వెళ్దాం. మైనింగ్ ఇదంతా కూడా మనకి అవైలబిలిటీలో లేదు, ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే క్లెయిమ్ చేశారు. ఇది ఎవరో అతను మన పక్కన. పికాక్స్ ఏమో డెడ్ అయిపోయి పికాక్స్ ఉంది. రారా 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 రా. నువ్వు ఇటు నాతో వస్తున్నావు. నా మైనింగ్ స్పాట్ లో బోల్డ్ మంది మైనింగ్ చేస్తున్నారు గైస్. అసలు చెప్పలేనంత మంది నా మైనింగ్ స్పాట్ లోకి వచ్చి మైన్ చేసేసుకుంటున్నారు. నేను సచ్చాను. డైమండ్ ఆర్మర్ కూడా లేదు. గ్లిచ్ లో ఇరుక్కున్నాం మనం. ఇది ఇటు సైడ్ నుంచి అయితే తవ్వుకుంటూ వెళ్ళిపోదాం. ఇదేడి రారా, నువ్వు వెళ్తే చేసి నీకోసమే పెట్టింది అది. లిగా 800 పెట్టండి కొన్నాను గైస్. లావా అయితే ఎందుకంత రేట్ ఎక్కువ కొన్నానంటే పగ తీర్చుకోవడానికి. అంతలా మొత్తం లూడంతా ఎత్తుకొని పోతాడు ఇప్పుడు దొంగోడు. ఏం లేదు అనుకోండి మన దగ్గర. మైనింగ్ వద్దాం అని ఇరికిద్దాం అనుకుంటే నన్ను ఇరికించేసాడు దొంగోడు.
ఈ ఇందులో సర్వర్‌లో చాలా మంది కొంచెం తెలిసినోళ్ళే ఉన్నారు గైస్ నాకైతే. అవును. ఇందులో సర్వర్‌లో నేమ్ మార్చేసాను చూస్తున్నారా? ఎవ్వరు రావట్లేదేంటి గైస్ మా హౌస్ విజిట్ చేయడానికి. రండి గైస్. మీకైతే ఎప్పుడు డోర్స్ అయితే ఓపెన్ అయ్యి ఉంటాయి. మీకు కావాలంటే కొంచెం కొంచెం లూట్ అయితే ఇస్తాం. రండి. వచ్చి నాకు మెసేజ్ చేయండి. నేనున్నప్పుడైతే రండి. నాకు మెసేజ్ చేయండి అప్పుడు. ఇటంతా ఎత్తుకొని దొంగ రూట్‌లో పారిపోయానంటాడు. ఇంక తీయాల్సిందా? ఇది సెకండరీ అనమాట. నాకు ఇప్పుడు సెకండరీ అయిపోయింది డైమండ్ ఆర్మర్. ఎందుకంటే ఎన్ని సార్లు పోగొట్టుకున్నానో నాకే తెలీదు. డైమండ్ ఆర్మర్‌నే పోగొట్టుకున్నాను. ఒకసారి డైమండ్ ఆర్మర్ ఉంది గైస్. ఎప్పుడో నిన్న మొన్న డైమండ్ ఆర్మర్ చేసుకున్నాను ఒకటి. చేసుకుంటే డ్రోన్స్ అందరూ ఫైటింగ్‌కొచ్చేసారు. ఒకేసారి పడిపోయారు నా మీద. పడిపోయి చంపేశారు గైస్. చంపేత్తం ల్యాగ్ క్లియర్ వల్ల మొత్తం అయన్నీ డైమండ్స్ అన్నీ పోయినాయి గైస్. అయితే మళ్ళీ డైమండ్స్ అయితే పోగు చేసుకొని మళ్ళీ డైమండ్ ఆర్మర్ చేసుకున్నాను. వాడు ఇంకా అక్కడే ఉన్నాడు మైనింగ్ చేస్తానే. దాక్కున్నాడు గైస్. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. ఇది చూసారా ఈ డైమండ్స్ కాదు, డైమండ్స్ గైస్. ఎవడో క్లెయిమ్ చేస్తాడు, చస్తాడు. సోము అంట. డైమండ్స్ దొరికినా కూడా తీసుకోలేనంత పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడో దోము ఎక్కడికో తీసుకొచ్చేది, తీసుకొచ్చారు గైస్ ఇదైతే. 100% ఎక్కడో నాకు తెలిసి వెళ్ళిపోయి ఉంటాడా. సర్వర్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడా. మనకు మంచి రూట్ చూపించాడు. మంచి రూట్ అయితే ఉంది. అయితే గోల్డ్ ఉంటుంది. ఓకే, ఇక్కడైతే గోల్డ్ ఉంది. గోల్డ్ చూద్దాం. గోల్డ్ చాలా రేర్ గా ఉంది. ఐరన్ కూడా చాలా రేర్ గా ఉంది. ఐరన్ అసలు దొరకట్లేదు. ఇందులో డైమండ్స్ బాగా దొరుకుతుంది. చూసారా చూసారా, సర్వర్ రిచ్ సడన్ గా స్పాన్ అయ్యారు. ఎలా స్పాన్ అయ్యారో వాళ్ళకన్నా తెలిస్తే బాగుంది. ఈ సోముగాడు ఐడియా వచ్చి అంతా సోముదేనా. ఇది కూడా ఇది కూడా ఇది కూడా సోముది. సోము ఖచ్చితంగా ఎక్కువ క్లైమ్ చేసుకున్నాడు సోము. సోము గారు అయితే మన దారి కట్టించినట్టే.
డబుల్ పని అయింది గైస్ ఇప్పుడైతే. చిచ్చి మన ఆర్మర్ పోయింది, అన్ని ఫుడ్ పోయింది. వచ్చాడా హీరా? ఇంకా నువ్వు వెళ్ళి ఏం ఉపయోగం లేదు, అసలు ఏం లేదు. లావా తీసిందో వద్దు కదా. ఇచ్చాడు అసలు. బోల్డ్ మంది వచ్చి పోతున్నారు ఈ మైండ్స్ లోకి, మనం క్రియేట్ చేసిన మైండ్. ఏదో ఒకటి చెయ్యాలి, అందరూ వచ్చేస్తున్నారు. మనీ పెట్టాలి రెంట్ కని. ఇక్కడ లైటింగ్ లేదు, టార్చ్లు ఎత్తిపోయారు అనుకుంటా. నేను క్లైమ్ చేసి పెడతాను ఇప్పుడు చూడు. 1000 బ్లాక్స్ ఉన్నాయి, క్లైమ్ చేసేస్తాను. నేను ఇప్పుడు వరకు ఒక్క ల్యాండ్ కూడా నాకు క్లైమ్ లేదు, క్లైమ్ చేసి లేదు. నీకు 1500 బ్లాక్స్ అంతా ఉన్నాయి నా దగ్గర క్లైమ్ చేసుకోగలిగి. అక్కడ కొట్టేసాం అనుకోండి అయిపోద్ది, ఇంకా మొత్తం మైన్ అంతా స్కాన్ అయిపోద్ది. లెదర్ ఆర్మర్ ఉంది, లెదర్ వేసుకున్నాం కదా అసలు. డైమండ్ పోయిందంటే మళ్ళీ చేసుకోవడం నాన్న అంటారు ఆడాలి. కానీ డైమండ్ వేసుకుంటే అంత త్వరగా చచ్చిపోయే వాళ్ళం కాదు, ఇంత టైం వేస్ట్ అవుతుంది. డైమండ్ ఉంచేద్దాం ఈ ఎపిసోడ్కి అయితే. ఎలాగ ఎపిసోడ్ అయిపోయిందో తీసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకులే మళ్ళీ డైమండ్ ఆర్మర్ పోయిన తర్వాత చేసుకోవడం కూడా అవదు నాకు. ఎలా బతుకుతున్నాను, ఇది పరిస్థితి అనమాట. ఎలా ఉంది, డైమండ్ ఆర్మర్ ఉన్నా డైమండ్ ఆర్మర్ వేసుకోలేకపోతున్నాను. పాతతోనే కనీసం డైమండ్ ఆర్మర్ చూపిస్తాను అందరికి. ఇందులో పెట్రోల్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నా దగ్గర ఒకటి లేదు. ఐరన్ అక్కడ పెట్టాము, ఈ తర్వాత ఇద్దరు ఉంటుంది అనుకుంటా. ఇంకా మైనింగ్ వద్దు, మనం ఈ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. జస్ట్ ఈ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయడానికి డైమండ్ ఆర్మర్ కావాలా? ఒక లావా బకెట్ మాత్రం పట్టుకెళ్ళాలి. ఇక్కడే తలకిందులుగా తపస్సు చేస్తున్నాము చెస్ట్ చూపించలేదు. ఈ బకెట్ చేసేసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే అక్కడ పెట్టాడు, క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెట్టుకుంటాడు? మా ఫ్రెండ్ తీసాడు, మళ్ళీ పెట్టలేదు అనుకుంటా. ఐరన్ అక్కడ ఉంది కదా బ్రో, తీసుకోవచ్చు కదా అంటే తీయలేం, ఎవడో క్లైమ్ చేసేసాడు. రెండు గైస్ ఫాస్ట్గా అయితే ఇప్పుడైతే వచ్చేయండి. మ్యాక్స్ ఇక అందరికి తెలిసిపోద్ది, ఎందుకు చార్మినార్ కదా ఇది. చార్మినార్ ఎస్టేట్ లో ఇది ఒక ఎస్టేట్, ఇది ఒక స్ట్రీట్ అనమాట, బిగ్ స్ట్రీట్ చూసుకోవచ్చు. అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అలా పైకి వెళ్తుంది. తర్వాత ఆ బిగ్ హౌస్ కంటే ఉంటుంది, మనం అలాగే కట్టాలి. అర్థం ట్రై చేద్దాం. పొద్దున్న తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్ అనుకుంటా గైస్, కానీ ఫుడ్ కూడా లేదు నా దగ్గర. అబ్జర్వ్ చేసా,
ఇప్పటికే రికార్డింగ్ చాలా ఎక్కువసేపు వస్తుంది, కానీ ఏం చేయలేదు ఈ ఎపిసోడ్లో, అందుకే ఉంచేస్తున్నా. ఏం చేద్దాం గాయ్స్, నదికి వెళ్దామా? నదికి వెళ్తే మనం చచ్చిపోతాం. వామ్మో వచ్చి దీనికోసం చచ్చిపోయింది. అది ఎవరినో సంపద. ఇందాక ఒకడైతే నేను లెదర్ ఆర్మర్ వేసుకొని ఉన్నప్పుడు చంపేశాడు గైస్. అని నేను నానా తంటాలు ఇట్టాను, చంపేశాను. లావా కింద పూసేసి చంపేశాను. అందుకే లావా కొన్నాను గైస్, రివెంజ్ తీసుకున్నా. ఇది తీసుకొని మళ్ళీ చంపేస్తాను. ఎంత దారుణంగా చంపాడు అంటే ఆడు క్లైమ్ చేసుకున్న ల్యాండ్ లో ఫెన్స్ పెట్టేశాడు. అది ఏదో ఇస్తానని ఆశ పెట్టి ఆ ఫెన్స్ లోకి తీసుకొచ్చి ఆ ఫెన్స్ గేట్ మూసేసి లావా తీసి పోసి లావా తీసేసి లావా వేసేస్తాడు ముందు. ఇలా లావా వేస్తాడు అనుకో, వేసిన తర్వాత తీసేసి మళ్ళీ వాటర్ పోతాడు. వాటర్ పోసి మళ్ళీ లావా వేస్తాడు, మళ్ళీ వాటర్ పోతాడు, మళ్ళీ లావా వేస్తాడు, మళ్ళీ వాటర్ పోతాడు. అలా వేసి చంపేసాను నేను. చూడు, అందుకే నేను చిత్రహింస పెడుతున్నాను. ఒకసారి చంపాడు ఇప్పుడు రన్నింగ్. ఎంతమంది ఉన్నారు? 53ఏనా? నా ఫ్రెండ్ అయితే ఇంకో గంటలో వస్తానన్నాడు. చూద్దాం. గంట వరకు నేను వీడియో రికార్డింగ్ చేయలేను కదా. వీటంతా తీసుకుంటున్నాను. అది జస్ట్ తీసాను. ఇంకా ఏదైనా ఫుడ్ ఉందేమో చూస్తున్నాను గైస్. చాలా తక్కువ ఉంది ఫుడ్ అయితే. ఆడు లేడు కదా, మనకైతే ఫుడ్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆడే కదా ఆ ల్యాండ్ క్లైమ్ చేసుకున్నాడు. ఫ్రెండ్ వచ్చేసి ఫుడ్ అయితే దొరకదు. నోడుతుంది గైస్. ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి గైస్. కామెంట్ సెక్షన్లో అయితే మర్చిపోకుండా చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. అవును కదా, ఇంత ఎత్తికి తీస్తున్నాను, టైం వేస్ట్. ఒక స్టాక్ ఇది ఫెదర్స్ ఇందులో పెట్టేసి చెస్ట్ ఎంత చెత్తలా తయారైంది గైస్. ఇప్పుడైతే ఫుల్ ఫుడ్ ఉంటుంది ఇందులో. ఫర్నిచర్ కూడా తీసాడు, అక్కడ పెట్టలేదు, వెళ్ళిపోయాడు. ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయాడు. కుక్ చేయాలంటే ఫర్నిచర్ కావాలంటే బోల్డ్ అంత కాబుల్స్టోన్ చేస్తాను. కాబుల్స్టోన్ బోల్డ్ అంత ఉంది కదా, ఎక్కడ పెట్టాడు? ఏదో చెస్ట్ లో నిండుగా ఉంటది. ఇదిగోండి కాబుల్స్టోన్ 2 స్టాక్స్ తీసుకుంటున్నాను. ఎందుకో మరి. క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ ఉంటది. ఆ డోర్ ఓపెన్ చేసే పెడుతున్నాడు, ఎందుకంటే నేను వెళ్ళాలి కదా ఇటు సైడ్కి. ఇదిగోండి గైస్, ట్రీస్. ఇప్పుడు ఫర్నెస్లీ 16 ఫర్నెసెస్ వస్తాయంటే 16 చేద్దాం. బర్నింగ్ సోర్స్ కింద ఏం పెట్టాలో అర్థమవుతుంది. లావా ఉంది, కానీ లావా ఎందుకు? కోల్ వుడ్ పెడదాం. ఓకే, ప్రతి మనిషి ముందు, ప్రతి నేమ్ ముందు కూడా ఇదైతే యాడ్ చేస్తున్నారు, డాట్ అనేది. ఆ డాట్ ఎదురు అన్న కొట్టామనుకోండి ఏమీ రాదు. ఆ డాట్ తీసేసి కొట్టాలి. ఇందులో అన్న కూడా బుక్ ఉంటుంది, బుక్ లో అన్నీ ఉంటాయి. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా ఉంది.
పూలు అప్పుడు పెట్టాడు. పూలు అప్పుడు దొరికింది, చచ్చిపోయినప్పుడు పోయినట్టుంది. ఇప్పుడు పూలు ఉంది. ఫ్లింట్ ఉంది. ఫ్లింట్ ఉంది. ఫ్లింట్ ఉంది కానీ పోలేదు. ఇక్కడ ఇది పెట్టాడు. ఫస్ట్ టైం చేస్తున్నానా? మా ఫ్రెండ్కి తయారు చేసిన కదా అందుకే. ఒక పోల్లో చేద్దాం, ఎంత వస్తే అంత. 5 months పెట్టేద్దాం. అక్కడ పైకి వెళ్ళిపోయి ఇక్కడ పెడదాం. వాడు వస్తే చూపిస్తాను, లేకపోతే లేదాడు. మా ఫ్రెండ్ ఏదో ఒక వీడియోలో ఉంటాడేమో, చూడండి. ఏం లేదు నేను ఇంకా ముందు వీడియో అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఫాస్ట్గా. చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎపిసోడ్ని అస్సలు మిస్ అవ్వకండి. ఆ ఎపిసోడ్ మిస్ అయితే ఈ ఎపిసోడ్ తెలియదు అనమాట మీకు. అర్థం అవ్వదు. ఇంతలా ఆ కోల్తో 5 అవుతుంది, 6 మ్యాక్సిమం, 7 మ్యాక్సిమం అనుకుంటా. ఒక కోల్తో ఒక్క చుక్క ఉంది. ఒక లాస్ట్ పాయింట్ ఉంది, కుక్ అయిపోయింది. ఇంకా కుక్ అవుతుంది మ్యాక్సిమం. అది లేకపోయినా కుక్ అయిపోయింది లాస్ట్ దాని వరకు. ఎంతమంది పడుకున్నారు? ఒకళ్ళేనా? మరి నేను పడుకుంటే ఏం లాభం? బ్రెడ్కి ఫుడ్కి మాత్రం మామూలు కురువు లేదు. కానీ బోల్డెన్ చికెన్స్ అయితే ఫామ్ చేస్తాం. అది రాగానే ఇంకా చెయ్యాలి. అంత 6 పెట్టి 8 ఇది. ఏదైనా రివెంజ్ ప్లాన్ కూడా సూట్ అయ్యే అంత ఫుడ్ ఉంది మనకి. డైమండ్ ఆర్మర్ అయితే తీసేద్దాం గైస్. ఇంకా సింద్ర పెడదాం. ఎన్ని గోడ ఐటమ్స్ అనమాట. ఒకసారి చూసినట్టయితే ఒక్క రేరెస్ట్ ఐటమ్ అయితే ఉందో ట్రైడెంట్ గైస్. ట్రైడెంట్ అండ్ గాడ్ యాపిల్ గైస్. గాడ్ యాపిల్ అండ్ పికాక్సెస్ చూసుకున్నట్టయితే ఫార్చ్యూన్ 1 అయితే ఉంది దీనికి. సిల్క్ టచ్ 1 అయితే ఉంది. ఎఫిషియన్టీ 2, అన్బ్రేకింగ్ 2. ఇది కూడా అంతే, ఎఫిషియన్సీ 2, అన్బ్రేకింగ్ 2. ఇది చూసుకున్నట్టే మెండింగ్ కూడా ఉంది గైస్. మా ఫ్రెండ్ ఆర్మర్. నా ఆర్మర్ అయితే ఏమీ ఉండదు. అడిగైతే ఎక్కువ లెవెల్స్ ఉన్నాయి. అది ఎంత లెవెల్స్ పోయినాయి చూసుకోవచ్చు. లెవెలే లేదు అసలు నా దానికి. ఆడ ఆర్మర్లో యాక్స్ ఉండదు, నా ఆర్మర్లో స్వాడ్ ఉండదు. ఓ అయితే ఇంకా ఎవరికో ఉండదు, ఎందుకంటే ఓ వేస్ట్ కదా. ఓ వేస్ట్ మనకి ఈ పరిస్థితులు. ఏదో కనబడుతున్నాడు, ఎవడో కనబడుతున్నాడు. వెళ్దాం అయితే వెళ్ళాలి. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం.
ఈ లెదర్ ఆర్మర్‌లో అసలు బోల్డన్ని ఉన్నారు. అన్నీ పోగొట్టుకొనొచ్చాను నేనైతే. ఒక పిక్ అయితే చేద్దాం. పికాక్స్. యాక్స్ అయితే ఉండాలా? యాక్స్ ఉంది. యాక్స్ తీసుకెళ్దాం. పికాక్స్ అయితే తీయాలి. ఈ మంటతో ప్లేస్‌ని మార్చాలి. పికాక్స్ అయితే లేదు. ఎంత స్టోన్ ఎట్టుకొని చేసుకోవచ్చు కదా అంటే ఎందుకు వేస్ట్? ఈ వుడ్ తీసుకోను. ఇదొకటి చాలులే. బయటికెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయడానికి అప్పుడే సాయంత్రం అయిపోతుంది. ఏంటో చాలా సర్వర్‌లో నైటే ఎక్కువ సేపు ఉంటుంది. ఏదో మరి. స్టిక్స్. వెళ్ళిపోదాం ఇంకైతే ఎక్స్‌ప్లోరేషన్‌కి. నైట్ అయిపోయినా ఎప్పుడైనా. సీల్ చేసుకుంటే బెస్ట్ అంటారా? హ్మ్. ఇంత టైమా వేస్ట్ అయిపోతుంది. ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లోర్ అవ్వాలి. ఫాస్ట్‌గా షీల్డ్. అసలు క్లాసిక్‌లో అయితే క్రాఫ్టింగ్‌కి నానా తంటాలు పడాల్సొస్తుంది. ఇంత షీల్డ్ వచ్చేసింది. ఫస్ట్ బెల్ట్ చూస్తే ఫుల్‌గా డ్యామేజ్ అయిపోయింది. చిన్న డ్యామేజ్ అయినా బ్రేక్ అయిపోద్ది. అయినా ఫుల్ ఆర్మర్ ఉండాలి కదా అని ఏసుకున్నా అంతే. కొద్దిగా ప్లేయర్స్‌నైతే ఇంటరాక్ట్ అవుదాం. ఏదో డైమండ్సో ఏదో ఇస్తారు. ప్లేయర్స్ అస్సల నిందట్ చేయకండి. ప్లేయర్స్‌నైతే కలవండి. కలిసి ఇలా అనండి. నేను నేర్పిస్తాను. అలా చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తారు. నేను బోలెడంత సంపాదన దాని నుంచే సంపాదించాను. అదే. అసలు నాకు 6000 క్యాష్ అయితే ఉండాలి. అయ్యా! ఎవడో ఒకడు క్లెయిమ్ చేసేస్తున్నాడు. ఇది కూడా క్లెయిమ్‌డే? ఇది కూడా క్లెయిమే నాకు తెలుసు. అది క్లెయిమ్ కాదులే. చెట్లు ఎవ్వడికాడు పెంచేసుకొని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మనం అంతే అనుకుంటే చార్మినార్ వచ్చాం. చార్మినార్ జస్ట్ ఎనకాల. మన ఎనకాల చార్మినార్. మన హౌస్ ఎనకాల. మన హౌస్ ఫేసింగ్ చార్మినార్ ఉంటది. ఇది కేవ్ అనమాట. చార్మినార్‌కి ఎవరు రాలేదా? ఇదిగోండి ఇయన్నీ ఉంటది. మనం కూడా ఏదో ఒకటి బిల్డ్ చేస్తే పెడతారనుకుంటా. ఏంటబ్బా! హౌసెస్ ఉన్నాయి కానీ ప్లేయర్ కనబడట్లేదు. 49 ప్లేయర్సా? ఇంత తక్కువ మంది ప్లేయర్లున్నారు. ఇప్పుడు సర్వర్‌లో ఆడుతున్న వాళ్ళు. అబ్బా! ఇంత తక్కువ మంది ప్లేయర్లా? వచ్చి స్పాన్‌కి వెళ్ళిపోదాం. వచ్చాడు. డాటోడొచ్చేసి ఇందాక వాడిని చంపుదామని మనం చచ్చిపోయాం కదా! వాడైతే వచ్చేసాడు.
హౌస్ అయితే ఉంది. హౌసెస్ అయితే చాలా మంది క్లెయిమ్ చేసుకోవట్లేదు. చూసుకొని జాగ్రత్త క్లెయిమ్ చేస్తారు. కాస్మిక్ పోయా 80 సూపర్ 80 అంటే వైటీలో ఉంది. 80 వైటీ అబ్బా ఏమన్నా కాంబినేషన్ సార్ మరి ఇటు అది ఇటు మరి ఇటుది ఏమో ఒకసారి ట్రీ హౌస్ అంటే ట్రీ మీద హౌస్ కొట్టేస్తే ట్రీ హౌస్ అయిపోయిందా? వావ్ వావ్ సూపర్ అనమాట. ఎంత తెలివో ఆ బాబుకి తెచ్చి ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నాడా? చేసుకుంటారా? ఇది అసలు మ్యాడీ బ్రో అయితే లైవ్ లో చెప్పింది ఏంటంటే అద్భుతంగా ఏమి ఇరక్కొట్టకుండా చేసుకున్నాడు అన్నారు కదా. చూపిస్తాను మీరు చూస్తే తెలిసిపోతే చాలా వరస్ట్గా ఉంది పరిస్థితి. చూసుకోవచ్చు ఇక్కడ ఎంత దరిద్రంగా తేలింది హౌస్. తీసేసుకోవచ్చు క్యారెట్స్. ఇది మాత్రం క్లెయిమ్ చేస్తారు. ఇది హౌస్ ఏమీ ఉండదా, ఏమీ లేదు. క్లెయిమ్ కూడా చేసుకోలేదు. అక్కడక్కడ క్లెయిమ్ చేశానంట. ఆల్రెడీ హౌస్కి వచ్చాను నేనైతే. చూసుకోవచ్చు ఎక్కడో లాక్ బ్రేక్ చేశాను. అక్కడే అనుకుంటుంది నాకు కూడా. స్ట్రీట్స్ కింద ఉంటది ఇది మొత్తం. అయితే 2 స్ట్రీట్స్ కింద విడిపోయింది. ఈ హౌస్ అయితే సూపర్ అన్నమాట. వస్తుంది కూడా వస్తుందిలే తెలుసు. ఇవన్నీ రావాలి బాబోయ్ ఎదరపాట్ల ఇప్పుడేదో ఉంది గైస్. వచ్చేసాము గైస్. ఏదో ఉంది బయటకు వచ్చాం. ఇరుక్కుపోయాము. ఇది చెస్ట్ ఉంది. చెస్ట్ క్లెయిమ్ చేసి మెటా హౌస్ చూపించమంటారు గైస్. మెటా హౌస్ చూపిస్తా. ఇరుక్కుపోయా ఇటు సైడ్ దోకాలి. మెటా హౌస్ వెళ్ళాడు గైస్. ఎక్కడ ఉంటుంది అయిపోయింది మనకు. ఇరుక్కుపోయా మెటా హౌస్ ఎక్కడ ఉంది? మెటా హౌస్ ఇక్కడ ఉంది. పక్కన మెటా హౌస్. ఈ రూపాయలు ఇల్లు పక్కన మెటా హౌస్ అయితే చిచ్చి అనుకోవాల్సిందే. చాలా బాగుంది. ఇది కొంచెం చూసుకోవచ్చు. మెటా కైట్ అంట. అది బిల్డ్ చేసింది మెటానే, కానీ తన హౌస్ ని సరిగ్గా బిల్డ్ చేసుకోలేదు. లైవ్ లో కూడా చూసుంటారు మ్యాడీ లైవ్ అయితే. అందులో కూడా అదే చెప్పాడు మ్యాడీ బ్రో. ఫార్మ్స్ కూడా బిల్డ్ చేసినట్టున్నాడు మెటా. పార్క్ ఏంటిది? మనమైతే ప్లేయర్ వర్క్స్ అన్ని తిరుగుదాం ఐస్. తిరిగేద్దాం. ఇదొక ప్లేయర్ వర్క్. సర్వైవ్ వర్క్స్ అంటే ఏంటి? ప్లేయర్ వర్క్స్ అంటే ఏంటి? చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎంత చండాలం చేశారో. ఇది కూడా మెటానేనా? కాదులేండి, డ్రాగన్ గేమర్ అంట. వెల్కమ్ టు ద గోయింగ్ మిర్రర్. ఇందులో త్రూ అవ్వచ్చా? ఏమో మనకు తెలియదులే. మనం ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు. లూఫీ అంట. హలో లూఫీ. అక్కడ చూసుకోవచ్చు. రాజు గేమింగ్ వాళ్ళు ఏంటిది 1 చెస్ట్ కాదు 1 ఓషన్ బ్లాక్ ఆడినప్పుడు అది కట్టారు గైస్. సేమ్ ఇక్కడ వచ్చి దింపేశాడు. రాత్రి అయిపోయింది. అన్ని స్ట్రక్చర్స్ అయితే తిరగడానికి మనం అయితే స్పాన్కి అయితే వెళ్ళిపోదాం. డబుల్ చేయదు గైస్. అయిపోయింది. స్పాన్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం స్పాన్ అయితే. స్పాన్ డైలీ రివార్డ్స్ అయితే పొద్దున్న అయితే క్లెయిమ్ చేసుకున్నాను. డైలీ రివార్డ్స్
మీకైతే వాయిస్ అయితే సరిగ్గా వినబడలేదు అనుకుంటా. చాలా సేపటి నుంచి మొబైల్ దూరంగా ఉంది. ఇప్పుడే నోటీస్ చేశాను నేనైతే. ఓటైతే వేశాను. కానీ ఓటుకి అయితే రాలేదు నాకు. 2 అకౌంట్స్ అయితే వస్తున్నాయి గైస్ ఏమో. గ్లిచ్ అయిపోయింది ఇదంతానే. చాలా అంటే చాలా గ్లిచెస్ ఉన్నాయి ఈ వరల్డ్‌లో అయితే. పీవీపీ ఎరీనా అంట. హ్మ్. ఇదేంటిది? జాబ్స్ మైనర్ జాబ్ ఉంది, వుడ్ జాబ్ ఉంది, ఫార్మర్ జాబ్ ఉంది, షవల్ జాబ్ ఉంది. నేనైతే మైనర్ జాబే తీసుకున్నాను. మైనర్ జాబ్‌లోనే ఉన్నాను. ఇప్పుడు చూసిందా మర్చిపోయాను. పీవీపీ ఎరీనా. వెళ్దాం గైస్ పీవీపీ ఎరీనాకు. వెళ్ళిపోతున్నాం. బూమ్! పీవీపీ ఎరీనాకైతే వచ్చేసాం. వామ్మో! జోగిది ఇంకేదైనా ఉందా? ఏది? పోషన్ షాప్ అంట. అండర్ చెస్ట్. ఓహో! ఇక్కడ అండర్ చెస్ట్ ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేదెలా? ఏదో సరదాగా వచ్చాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. పినాటా పార్టీ ఎప్పుడు ఇంకా చాలా ఓట్స్ ఉన్నాయి. బటన్. జీబీ తెలుగు గేమ్స్. గుడ్ లక్. దూకేద్దామా? లాభ వేసేద్దామా? ఎందుకులే గైస్ వెళ్ళిపోదాం మనమైతే. లిఫ్ట్ ఓపెన్ అంట. పైన ఓ చెస్ట్ లో ఉన్నాయి అన్నీ. చెస్ట్ లో ఉన్నాయా? బాటన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూపినా అక్కడికి వెళ్తాము. అయ్యో వారి నేను మళ్ళీ స్పాన్కి అయితే వెళ్ళిపోతుంది గైస్ మనమైతే. స్పాన్కి అయితే వచ్చేస్తాం. ఎప్పుడో ఉన్నాడు. గైస్ ఇప్పటికే రికార్డింగ్ అయితే చాలా అంటే చాలా సేపు అయితే అయిపోతుంది. అందుకే బాయ్ బాయ్. వీడియోకి అయితే ఎంత గైస్. బాయ్.